Hello all, this is from Monetic Good channel. So today class lo we are going to discuss about double pointers. So double pointers is nothing but ఒక పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ఇంకో పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటే దాన్ని మనం డబుల్ పాయింటర్స్ అంటాం. సో లెట్స్ సే దట్ ఒక నార్మల్ వేరియబుల్ ని ఒక పాయింటర్ వేరియబుల్ పాయింట్ చేస్తే బై స్టోరింగ్ ఇట్స్ అడ్రస్ దాన్ని మనం సింగిల్ పాయింటర్ అంటాం. అదే ఒక డబుల్ పాయింటర్ యొక్క అడ్రస్ ఇంకో పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటే దాన్ని మనం డబుల్ పాయింటర్ అంటాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ టాపిక్ ప్రీవియస్గా మనం ఏం చేసామంటే ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేసాం కదా ప్రీవియస్ వీడియోలో. సో ఇక్కడ పాయింటర్ ఏ వేరియబుల్ ఏ యొక్క డేటా టైప్ పాయింటర్ యొక్క డేటా టైప్ సేమ్ అయి ఉండాలి. అదే మిస్ మ్యాచ్ అయితే ఏమవుతుందో చూడండి. ఐఎమ్ డిఫైనింగ్ హియర్ ఫ్లోట్. ఓకే, లెట్ మీ గివ్ హియర్ ఇంట్ హియర్ అండ్ లెట్ మీ డిసైడ్ ది ఏ టైప్ ఈస్ ఫ్లోట్. ఓకే, సో ఫ్లోట్ ఇచ్చాను. సో ఇలా మిస్ మ్యాచ్ అయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి. సో మేక్ షూర్ దాట్ సో ఏ వేరియబుల్ యొక్క టైప్ పాయింటర్ యొక్క డేటా టైప్ సేమ్ అని ఉండాలి. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ మే resolve and let's go into the double pointer topic. So pointers, one pointer variable points to another pointer variable anamata. Meaning, this is what I'm saying. Let me scroll here. So let me draw here first of all one variable. First of all, నేను కోడ్ రాయకుండా డైరెక్ట్గా I will discuss with the diagrams here. Let me write here I have one normal variable which is a, which is I'm having some kind of data which is 10. Okay, this a is having some random address which is 100x. So let me write here one pointer variable ptr1. Okay, here I have one ptr1 variable, okay, which is storing this address which is 100x. Okay, this ptr pointer variable 1 is pointing to my a variable which is normal variable. This is a normal variable. I will write here this is normal variable, this is normal variable, and this is pointer variable. Okay, so let me create one more pointer variable. So imagine your pointer variable is also having this some random address. ఓకే, ఒక వేరియబుల్ అడ్రస్సే ఒక నార్మల్ వేరియబుల్ అడ్రస్ ఉంటుంది అనుకోమాకండి. ఎవ్రీ పాయింటర్ వేరియబుల్ కానీ ఎవ్రీ వేరియబుల్కి కానీ ఒక అడ్రస్ అయితే ఉంటుంది అనమాట. లెట్ మీ డిసైడ్ మై పాయింటర్ వన్ వేరియబుల్ అడ్రస్ ఇస్ 200x. 200x ఆ లొకేషన్లో క్రియేట్ అయింది పాయింటర్ 1. ఓకే, అండ్ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ పాయింటర్ విచ్ ఈస్ ptr2 అనుకోండి, పాయింటర్ 2, అండ్ ఇట్ ఈస్ హోల్డింగ్ ద అడ్రస్ 300x like this. So I want to store this data instead of my ptr2. Okay, so if I store this data instead of my ptr2, then the concept is applying here double pointer. Okay, so ikkada pointer 2 anadi దేనికి పాయింట్ అవుతుంది, పాయింటర్ 1కి పాయింట్ అవుతుంది. ఎందుకు పాయింట్ అవుతుంది, దేని అడ్రస్ స్టోర్ చేశాను, పాయింటర్ 2లో పాయింటర్ 1 యొక్క అడ్రస్ స్టోర్ చేశాను కాబట్టి ptr2 is pointing to my ptr1 because of this location is referred from here. అండ్ పాయింటర్ 1లో దేని యొక్క అడ్రస్ స్టోర్ చేశాను, నార్మల్ వేరియబుల్ యొక్క అడ్రస్ స్టోర్ చేశాను. దీస్ 100x is referring from here. That is the reason pointer 1 is pointing to my a variable, and here my pointer 2 also, ptr2 also here one such kind of pointer variable only. This such kind of pointer variable only. ఓకే, సో ఇలా ఒక పాయింటర్ వేరియబుల్ ఇంకో పాయింటర్ వేరియబుల్ని స్టోర్ ఒక పాయింటర్ వేరియబుల్ యొక్క అడ్రస్ ఇంకో పాయింటర్ వేరియబుల్ స్టోర్ చేసుకుంటే ఇలా అంటే దిస్ ఇస్ ఆల్సో పాయింటర్ వేరియబుల్, దిస్ ఇస్ ఆల్సో పాయింటర్ వేరియబుల్, దిస్ అడ్రస్ ఈస్ స్టోరింగ్ బై అనదర్ పాయింటర్. దట్ ఈస్ ద రీజన్ వీ యూజ్ టు సే ఇట్ ఈస్ అ డబల్ పాయింటర్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది సింటాక్స్, డబల్ పాయింటర్ సింటాక్స్ వచ్చేసి you see here it is different from the single pointer. So double pointer syntax వచ్చేసి you have to define here data type, and you have to write here 2 asterisk symbols, and you have to write the pointer name. Because of why I'm writing the 2 asterisk symbols, because if it's a double pointer, that is a syntax we have to follow must. Okay, సో లెట్ మీ రైట్ హియర్. సో ఏ యొక్క డేటా టైప్ ఏంటిది, ఏలో నేను ఏం స్టోర్ చేస్తున్నా, డేటా టైప్ ఆఫ్ ఇంటీజర్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేస్తున్నా. దిస్ ఇస్ ద డేటా టైప్ ఆఫ్ ఏ, అండ్ దిస్ ఇస్ ద పాయింటర్ 1. పాయింటర్ 1 డేటా టైప్ ఏంటిది, హ్యాష్ట్రిక్ ఇంట్. ఓకే, హ్యాష్ట్రిక్
It's not hashtag int. It's a int hashtag. Int one hashtag ఎందుకు రాసా because of in this level, in pointer 1 level, pointer 1 is only acting like a single pointer. That is the reason I'm writing here data type as int hashtag. But in case of pointer ptr2, the data type pointer ptr2 is int hashtag. ఎందుకు int hashtag రాసాను ఎందుకంటే this is storing the this is not storing the normal variable address which is 100x like that. It is storing the another pointer variable address. That is the reason the pointer 2 is acting like a double pointer. Here pointer 1 is acting like a single pointer. Here a is acting like a normal variable. Okay, I hope you understand. This is a single pointer and this is a double pointer variable, and the double pointer variable data type is int hashtag, and ptr1 which is such kind of single pointer variable which is data type is int hashtag. A is a normal variable which is type is int. Okay, let me draw the diagram based on this analogy representation. So let me write here the code. So int a equal to 10, I'm writing the 10, which is I'm creating one normal variable, I'm storing the 10 instead of this. I have to create my ptr1. Okay, ptr1 is a such kind of normal variable, it's not a normal variable, it's a pointer variable, it's a acting like a single pointer. Yes, because of this is just storing the normal variable address, this is not storing the another pointer variable address. Yes, so that's the reason I have to create one single pointer ptr1 equal to ptr1. Okay, ptr1. So and also I have to create pointer 2. Pointer 2 is acting like a double pointer. Yes, because of it is not storing the normal variable address, it is storing the another pointer variable address. That is the reason we are calling it as pointer 2 double pointer. Okay, int double hashtag ptr2. ఓకే, సో దేని యొక్క అడ్రస్ దేనిలో స్టోర్ చేస్తున్నా లైన్ బై లైన్ రండి. సో ptr1లో ఐఎమ్ స్టోరింగ్ ద అడ్రస్ ఆఫ్ a, రైట్, and also when it comes to the pointer 2, so when it comes to the pointer 2, pointer instead of the pointer 2 I'm storing the address of the pointer 1. Yes, this is what I'm doing. Based on this code, this is how your memory is going to be allocated at your backend. Okay, understood? I hope you understood. So by writing this code, your memory is creating like this. Okay, so let me go with the implementation part. Let me demonstrate the values. So int a equal to 10, so you can take any value as a 10 or 100 anything. Int hashtag ptr1, int hashtag ptr2. So ptr1 equal to address of a ptr2లో నేను దేని అడ్రస్ స్టోర్ చేస్తున్నా, స్టోరింగ్ ది అడ్రస్ ఆఫ్ ptr1. Okay, so let me access the values of a from my pointer 1 and pointer 2 from a variable. So a equal to a నుంచి నేను 10 యాక్సెస్ చేయాలంటే ఏం రాస్తాను, a equal to specified d slash n కామా a. ఓకే, అండ్ పాయింటర్ 1 నుంచి నేను ఏ యొక్క డేటా యాక్సెస్ చేయాలంటే hashtag ptr1. yes, so here you have to give ptr, so hashtag ptr1 equal to specify d slash n comma hashtag ptr1. Okay, so printf, so from my ptr2, so you can see here నేను ptr2 నుంచి ఏ యొక్క డేటా యాక్సెస్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఈసారి ఏమవుతుంది, ఇక్కడ యూజర్ ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, బ్యాంక్ ఓనర్ ఉన్నాడు. బ్యాంక్ ఓనర్కి కూడా యాక్సెస్ ఉంటుంది కదా, yes or no? So bank owner is having the access to the ptr1 value, and also he have access to the a variable value. Okay, so here ptr2 is acting like a bank owner. Okay, so ptr2 నుంచి నేను a యొక్క డేటా యాక్సెస్ చేయాలంటే hashtag ptr2 అని రాయాలి. Okay, so here you have to give that hashtag ptr2 equal to specified d. Oh, just a second. hashtag ptr2 equal to specified d
I'm giving here /n, comma, ** ptr2. Okay, so let me run this code here. You can see exactly here. So a value, okay, just a second. I'm giving you ptr1, ptr2, ptr1 equal to ptr2. So what's the error? Let me rectify here. Okay, here ptr2 data type is ##. That's the mistake here. So let me execute. So a equal to 10, ptr1 equal to 10, ptr2 equal to 10. So easily you can able to access from your ptr1 10 value, from ptr2 నుంచి కూడా 10 అనే వాల్యూ యాక్సెస్ చేయగలుగుతున్నాం, అవునా? సో ఇక్కడ ##, ptr2 రాసినప్పుడు ఏమవుతుంది అంటే, సో see, so I'll scroll this. So when I access a నుంచి నేను 10 యాక్సెస్ చేయగలుగుతా. #ptr అంటే we will get the 10, yes, and as well as when I write #, ptr2 means what is happening inside. So #, what is the ptr2 value? 200x అనుకోండి, ఓకేనా? ఫస్ట్ ఈ పర్టికులర్ పార్ట్ డీరిఫరెన్స్ అవుతుంది. సో డీరిఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ గెట్టింగ్ ది అడ్రస్ ఆఫ్ వాల్యూ. సో 200x అడ్రస్ ఆఫ్ వాల్యూ అంటే 200x ఎక్కడ ఉంది, 200x ఇక్కడ ఉంది. దీని అడ్రస్ ఆఫ్ వాల్యూ అంటే 100x. సో #100x. ఓకే, ఆ తర్వాత ఈ పర్టికులర్ పార్ట్ డీరిఫరెన్స్ అవుతుంది అనమాట. సో 100x ఆఫ్ వాల్యూ అంటే 100x ఈ పర్టికులర్ లొకేషన్ ఉంది, దీని వాల్యూ అనేది 10. సో ఐఎమ్ గెట్టింగ్ 10 over my location. This is how we are getting the 10 from my pointer 2 by using the ## symbol. It means that you are writing here ptr ## ptr2 రాస్తున్నారు కదా, by that we are getting the 10, right? 10 వస్తుంది కదా. ఇలా 10 ఎందుకు వస్తుంది అంటే this is the process is going on. Okay, I hope you understand, and this is the pointer 2. సో మీ వర్క్ ఏంటి అంటే, మీరు ఏం చేయాలంటే, సో అడ్రస్ స్పెసిఫైర్స్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత దీని అడ్రస్ దీని వాల్యూ సేమ్గా ఉందా లేదా చెక్ చేయండి. దిస్ ఈస్ ద ఫస్ట్ వర్క్, యూ హ్యావ్ టు రైట్ ద కోడ్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ది ptr2 వాల్యూ అండ్ ptr1 అడ్రస్ సేమ్గా ఉందా లేదా చెక్ చేయండి. సేమ్గా ఉందా లేదా చెక్ చేయండి. సో ఈ రెండు సేమ్గా రావాలి, ఈ పర్టికులర్ వాల్యూస్ రెండు సేమ్గా రావాలన్నమాట, ఓకేనా? దిస్ ఈస్ అ హోంవర్క్ ఫర్ యూ. So I hope you understand double pointer concept. If you have any kind of doubts, you can ask me in the comment box. And thank you all. Do subscribe my YouTube channel.